హైవే కోడి కుండ బిర్యానీ. సామాన్ అందుకో అన్నప్పుడు అందుకోవాలి. చూసావా, కోడి ఇదిగో. పేరు చెప్పావు కదా, పేరు కొంచెం వెరైటీ కనిపించి వెరైటీగా ఉండదు. ఇప్పుడు హైవేలో డాబాలు ఉంటాయి చూసావా, ఆ డాబాల్లో చేస్తారు, అందులో చేస్తారు. ఇందులో మసాలా వేస్తాం కదా, కానీ మసాలాలు ఎలా వేస్తాం, మనం పేస్ట్ చేసి అందులో వేస్తాం. పేస్ట్ చేస్తామా? ముందు అది ఆ కుండ తీసుకోముందు, ఆ కుండ పెట్టి అక్కడ పొయ్యి మీద పెట్టావు కదా, పొయ్యి వెలిగించు, ఒక 7 గంటలు నూనె వేసాయి. చాలా టేస్ట్గా ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది. అంటే ప్రతి డాబాలో చేస్తారా, లేకపోతే కొన్ని స్పెషల్ డాబాలు ఉంటాయా? ఏ డాబాలో చేస్తే ఆ డాబాలో. కోడి ముక్కలు చూడండి నీట్గా కడిగేసి ఉంచాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, తర్వాత కొంచెం ఉప్పు ఇవి మరి చెప్పలేదు కదా. ఇక పెరుగు కూడా వేసేస్తాను. వేసారు ఇందులో వేసేలా అంతే. ఇది పుదీనా, అది కొత్తిమీర. కొత్తిమీర పుదీనా వేసాం కదా, ఇప్పుడు బాగా కలిపి. ఓహో, కలిపేటనా? డాబాలంటే రోటీలు ఫేమస్. ఈ రోటీలు ఫేమస్సే, కుండ బిర్యానీ కూడా ఫేమస్సే. అందుకని హైవేలో చేస్తారు కాబట్టి హైవే కోడి కుండ బిర్యానీ అన్నాం. కుండ బిర్యానీ కానీ ఏం గుర్తొచ్చో చెప్పు. అంటే ఏ ఊరు? రావులపాలెం కుండ బిర్యానీ. విక్టర్ వెంకటరెడ్డి గారిని వాళ్ళ హోటల్లో ఆర్కే రెసిడెన్సీ అని ఉంది, వాళ్ళ హోటల్లో ఉంటది నాటు కోడి కుండ బిర్యానీ. ఇందులో ముందు ఉల్లిపాయలు వేస్తాం, ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఈ లోపల నువ్వేం చేస్తావంటే అబ్బాయి, ఇది ఎలా చూడు, షాజీరా, లవంగాలు, యాలకులు, బండ పువ్వు, దాల్చిన చెక్క, ఇది వెళ్ళి పేస్ట్ చేసి తీసుకురావాలి నువ్వు. పేస్టా? పచ్చిమిరపకాయలు వేసు పర్లేదా? పచ్చిమిరపకాయలు వేసేది మరి. ఇదిగో బిర్యానీ ఆకు కూడా వేసేస్తాను. ఈ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి. అవి పేస్ట్ ఇందులో వేసే పేస్ట్ అవన్నీ అది వేసేనాను. కొంచెం మంట పెంచు. ఇక కోడి వేసేస్తాం. వేసేచ్చా? అన్ని కలిపాం కదా ఇందాక, పెరుగు గిరుగు అన్ని. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసి కొంచెం మంట పెంచు. అది మగ్గిన తర్వాత జగ్గుతోటి ఓ సగం నీళ్ళు వేస్తాం. మగ్గిందా? కొంచెం మగ్గుతా ఉందే, బాగానే మగ్గింది. సగం నీళ్ళు వేయాలి. సగమే ఉన్నాయి. సగమే. ఎసరు వచ్చే లోపల మనం ఈ బియ్యం వేయాలి కాబట్టి ఈ బియ్యం నీళ్ళు వార్చి ఇదిగో ఎసరు వచ్చింది కాబట్టి ఇదిగో బియ్యం వేసేస్తాను. మూత పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు అలా ఉంచామనుకో, హైవే కోడి కుండ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓహో, మూత పెట్టి అది ఒక 20 నిమిషాలు అలా ఉంచితే ఉంటుంది మరి. మాల్గొండదు హైవే కోడి కుండ బిర్యానీ. మూతి తీసి అప్పుడు ఆపి ఆ బిర్యానీ తీయడానికి ఆ కుండ
ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే అబ్బాయి లూజ్ చేస్తున్నాం అలాగా. నిజంగా మసాలాలు వేసాం కానీ వేసినట్టు లేవు చూడు. చూసా అంత తెల్లగానే ఉంది కానీ ఎక్కడో ఎర్రగా మసాలా వేసినట్టు. దీనిపైన మనం కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. అక్కడ పెరుగు పచ్చడి ఉంది, అది కూడా పక్కన పెట్టే. హైవే కోడికొండ బిర్యానీ రెడీ. హైవే కోడికొండ బిర్యానీ ఎలా తయారు చేసాం? హైవే కోడికొండ బిర్యానీ ఎలా తయారు చేసాం అంటే, ముందుగా కోడి ముక్కల్లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి అన్ని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. వేడి నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, షాజీరా, పండ పువ్వు రుబ్బురోలో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో మనం చేసుకున్న పేస్ట్, మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న చికెన్ లో సరిపడే నీళ్లు పోసి బియ్యం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఒక కుండలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే హైవే కోడికొండ బిర్యానీ రెడీ.